హార్ముజ్ జలసంధి సమీపంలో ఓ భారతీయుడు మృతి చెందాడు. గుండెపోటుతో మరణించినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. డెడ్ బాడీని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. రాంచీకి చెందిన రాకేష్ రంజన్ సింగ్ అవానా నౌకకు కెప్టెన్ గా ఉన్నారు. క్రూడ్ ఆయిల్ తో ఉన్న ఆ నౌక భారత్ కు బయలుదేరింది. అయితే పశ్చిమ ఆసియా యుద్ధం వల్ల హార్ముజ్ కు 14 నాటికల్ మైళ్ల దూరంలో చిక్కుకుపోయింది ఆ నౌక. ఈ క్రమంలో ఈ నెల 18న రాకేష్ ఉన్నట్టుగా కుప్పకూలిపోవడం, వైద్యం సాయం అందినప్పటికీ లాభం లేకుండా పోయిందని తెలిపారు. ఉద్రిక్తతల నేపథ్యంలో విమానంలో అతన్ని తరలించేందుకు అనుమతులు లభించలేదు. పడవలో దుబాయ్లోని పోర్ట్ రషీద్కు తరలించారు. అక్కడ రాకేష్ కన్నుమూశారు. గుండెపోటు కారణంగా మృతి చెందవచ్చని భావిస్తున్నారు. పోస్ట్మార్టం తర్వాతే మృతికి గల ఖచ్చితమైన కారణాలు తెలియనున్నాయి. హార్ముజ్ జలసంధి సమీపంలో ఓ భారతీయుడు మృతి చెందాడు. గుండెపోటుతో మరణించినట్లుగా కుటుంబ సభ్యులు తెలపడం జరిగింది. డెడ్ బాడీని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని అటు కేంద్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. రాంచీకి చెందిన రాకేష్ రంజన్ సింగ్ అవానా నౌకకు కెప్టెన్ గా ఉన్నారు. క్రూడ్ ఆయిల్ తో ఉన్న ఆ నౌక భారత్ కు బయలుదేరింది. అయితే పశ్చిమ ఆసియా యుద్ధం వల్ల హార్ముజ్ కు 14 నాటికల్ మైళ్ల దూరంలో చిక్కుకుపోయింది ఆ నౌక. ఈ క్రమంలో ఈ నెల 18న రాకేష్ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. వైద్య సాయం అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఉద్రిక్తతల నేపథ్యంలో విమానంలో అతన్ని తరలించేందుకు అనుమతులు లభించలేదు. పడవలో దుబాయ్లోని పోర్ట్ రషీద్కు తరలించారు. అక్కడ రాకేష్ కన్నుమూశారు. అయితే గుండెపోటు కారణంగా రంజన్ మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. పోస్ట్మార్టం తర్వాతే మృతికి గల ఖచ్చితమైన కారణాలు తెలియనున్నాయి. అమెరికాపై ఇరాన్ విరుచుకుపడుతుంది. అగ్రరాజ్యం స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తుంది. బగ్దాద్లోని యుఎస్ ఎంబసీపై మళ్లీ అటాక్ చేసింది. మిసైల్స్ తో విరుచుకుపడుతుంది. ఈ నెలలో వరుసగా ఇది 4సారి అని చెప్పొచ్చు. ఈ నెల 14న అమెరికా ఎంబసీ ప్రాంగణంలో ఉన్న హెలిప్యాడ్ లక్ష్యంగా దాడులకు పాల్పడింది. 16వ తేదీన కూడా మళ్లీ దాడి చేసింది. Good night.